నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సోమశిల చేపల కాలనీలో గత 10 రోజుల నుంచి నీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకు జీతాలు రావడం లేదని, మోటార్లు కాలిపోయాయంటూ సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజులుగా నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సరఫరాలు పునరుద్ధరించాలని కోరుతున్నారు. మోటార్లు కాలిపోయి నీళ్ళు రావు, 10 రోజుల వరకు నీళ్ళు రావు అని చెప్తున్నారు. 10 రోజుల దాకా చచ్చిపోవడమే. మరి 10 రోజుల వరకు మేము ఏం చేయాలన్నా అంటే మరి మేమేం చేయమ్మా, పయ్యోళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకుంటే అంటున్నారు. పయ్యోళ్ళకి ఎవరో ఫోన్ అదే మోటార్లు అన్ని కాలిపోయి మోటార్లు లేవు అంటున్నారు. మళ్ళీ 1-4 మోటార్లు ఉన్నాయి అంటున్నారు. ఒక్క మోటార్ ఉంది, నీళ్ళు ఎక్కడలే, ట్యాంకీలో నీళ్ళు ఏమంటున్నారు. వాళ్ళు తిప్పాలంటే కిందకి మీకు ఒకటే వాళ్ళకి ఆఫ్ చేసి మీకు వదులుతాం, మీకు వదిలి వాళ్ళకి ఆఫ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అడిగి ప్రభుత్వం అంతా ఏం చేస్తుందో తెలియదు సార్. డామ్ ఉంది అంటున్నారు. సమస్య సార్ లేదు, మొత్తం గుంట్లు మొత్తం అలా చచ్చిపోవాలి. అయ్యే నీళ్ళని వ్యాపారాన్ని వచ్చి నారాయణ బోర్ కాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాం. మంగళకి వెళ్ళి డామ్ కూడా పోవాలి. కానీ దానికి తీరి తిథి లేదు. మా ఊర్లో సార్ ఈ రీతికి మళ్ళీ అమ్మ ఓట్లేయండి సార్. ఓట్లు అసలు పట్టించుకోరా సార్. నీళ్లు రాకుండా కనీసం ఈ ఎండలకు నీళ్లు రాకుండా పిల్లలతో ఏం చేయాలి సార్? స్నానానికి నీళ్ళు లేవు, తాగడానికి కనీసం స్నానానికి మాట్లాడడానికి కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. ముందైతే 2 రోజులు 3 రోజులు ఇచ్చి మళ్ళీ ఆటలు ఉండేవారు కానీ మొత్తం 10 రోజులు నీళ్ళే రాలేదు. వాళ్ళు తిప్పినా కూడా నీళ్ళు పైకి ఎక్కట్లేదు. మొత్తం అసలు నీళ్ళే లేవు. అసలు మేము నీళ్ళ కోసం ఇదే అన్న కోరికాడికి వెళ్ళి నీళ్ళు కొట్టుకొని తెచ్చుకుంటున్నాం. తెచ్చుకుంటున్నాం. నీళ్ళు మాత్రం రావట్లేదు. అందరూ ఎక్కడ మోసుకుంటారు? నీళ్ళు మోసుకుంటూ ఓపులేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు మోసుకుంటారు? పిల్లకాయ అల్లాడిపోతున్నారు. బింత అక్కడికి వెళ్ళి ఎక్కలేక పడిపోతున్నాం.